హాయ్ చక్కదనాలు అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మీరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేసేద్దాం. వెల్కమ్ బ్యాక్ రుద్రమ్మ హిత అఫీషియల్. నేను ఎన్నటి నుంచో మీషో పే లెటర్ గురించి అయితే పూర్తిగా డీటెయిల్స్ చెప్తా అని చెప్పిన కదా. ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ అయితే మీషో యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు బ్యాలెన్స్ కనిపిస్తుంది చూడండి, డబ్బులు. అదైతే క్లిక్ చేస్తే మీ షో పే లెటర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఓపెన్ అయింది. నాకైతే దాని మీద అవైలబిలిటీ ఎంత ఉందంటే 6000 ఉంది. నేను యూజ్ చేసుకుందేమో 1079.5 రూపీస్. ఇంకా అవైలబిలిటీలో ఉందేమో 4000 ఉంది కదా. అయితే ఇవి నేను పర్సనల్గా తీసుకుంటా చూడ, వీటికి పే చేసిన డబ్బులు అన్నట్టు. ఇవి ఇంకా నేను కట్టాల్సిన డ్యూ అన్నట్టు. వాళ్ళు ఒక డేట్ అయితే మెన్షన్ చేస్తారు. ఆ డేట్కి నేను డబ్బులు అనేది పే చేయాలి. లేకపోతే మనకు పెనాల్టీ పడుతుంది. ఏంటిదంటే ఫస్ట్ మనం ఒక ప్రోడక్ట్ అయితే కొనుక్కుంటాం మీషో పే లెటర్ బ్యాలెన్స్ మీద. కొనుక్కుంటే మనకైతే వ్యాలిడిటీ టైం ఎంత ఇస్తారంటే ఒక 20 days అట్లా ఇస్తారు. 20 days అట్లా ఇస్తే మనం ఒకవేళ అది పర్సనల్గా యూజ్ చేసుకోవడానికి కొనుక్కుంటే ఖచ్చితంగా మనం డబ్బులు అనేది 20 days తర్వాత పే చేయాలి. లేకపోతే పెనాల్టీ పడుతుంది. లేదు, మీరు ఇవైతే క్రియేటర్స్కి అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జస్ట్ రివ్యూ ఇచ్చి రిటర్న్ చేసేస్తాం కాబట్టి వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది. నార్మల్ పీపుల్కి అయితే అట్లా యూజ్ ఏముండదు. కాకపోతే ఏమంటే ఒకవేళ మన దగ్గర డబ్బులు లేకపోతే అప్పుడు మనకేమన్నా ఎమర్జెన్సీలో బట్టలు అవసరం ఉంటే కనుక, ఇంకేమైనా థింగ్స్ అవసరం ఉంటే ఆర్డర్ చేసుకొని తర్వాత 20 days తర్వాత అనేది మనమైతే డబ్బులు అనేది పే చేయొచ్చు అంతే. మళ్ళీ ఏంటిదంటే మనం మన ఫోన్పే బ్యాలెన్స్ క్యాష్ ఆన్ డెలివరీ కంటే ఫోన్పే కంటేనైతే ఇదైతే ఎక్కువనే పడుతుంది. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే అనవసరంగా పే లెటర్ తోటి అయితే కొనుక్కోకండి, పర్సనల్గా యూజ్ చేసుకునేటోళ్ళు. ఎందుకంటే కొంచెం మనీ అయితే ఎక్కువనే పడుతుంది. డైరెక్ట్ మీ క్యాష్ ఆన్ డెలివరీ అయినా ఎక్కువనే పడుతుంది. ఆన్లైన్ పేమెంట్ అయితే తక్కువ అవుతుంది. ఆన్లైన్ పేమెంట్ తోటి అయితే కొనుక్కోండి. లేదు, క్రియేటర్స్కి అయితే ఇది క్రియేటర్స్ కోసమే పెట్టినట్టు. ఎందుకంటే చాలామంది మీషో కంటెంటర్స్ ఉన్నారు కదా, అందుకోసమనే ఇది అయితే తీసుకొచ్చారు మీషో వాళ్ళు. అందుకే ఫ్లిప్కార్ట్, మిత్రా ఇవన్నీ ఉన్నా కానీ మీషో మీదనే ఎందుకు ఇంతమంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారంటే ఇది ఒక ఆప్షన్ అని కూడా చెప్పచ్చు. మీషో పే లెటర్ ద్వారా కొని రివ్యూస్ ఇచ్చేసి మళ్ళీ అదే రివ్యూస్ ఇచ్చేసిన వెంటనే రిటర్న్ పెట్టేయాలి. నేను కూడా అట్లనే చేస్తా. ఫస్ట్ అయితే మీషో పే లెటర్ బ్యాలెన్స్ తోటి కొని దాని తర్వాత రివ్యూ చూపించి వీడియో తీసుకొని అప్లోడ్ చేసి వెంటనే రిటర్న్ పెట్టేస్తా అట్లా అన్నట్టు. అది క్రియేటర్స్కే యూజ్ అవుతుంది, నార్మల్ పీపుల్కి అయితే ఏం యూజ్ ఉండదు. ఇంతే, దీని గురించి అయితే ఇంతే. మన ఛానల్లోనైతే రివ్యూస్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే మన ఛానల్ని విజిట్ చేసి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అయితే కామెంట్ చేయండి, నేను మళ్ళీ చెప్తా. స్క్రీన్ రికార్డ్ తోటి సహా పెట్టిన కదా, చూసుకోండి. ఇదైతే ఎందుకు ఇప్పుడు నాకు ఇక్కడ చూపిస్తలేదంటే కొంచెం టైం తీసుకుంటుంది. అది టైం తీసుకొని మనం కొన్నది ఇదంతా చూపిస్తుంది. మళ్ళీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అన్నట్టు చూస్తే అయితే ఓపెన్ అవుతలేదు. ఎందుకంటే అది కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసుకొని చూపిస్తుంది అన్నట్టు. మళ్ళీ చెప్తున్నా, ఒకసారి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.